మై లవ్లీ మై స్వీట్ హార్ట్, మై ఎన్టీఆర్ అన్నయ్య, హ్యాపీ రిపబ్లిక్ డే విషెస్. యువర్ ఫ్రీడమ్ బాడ్. I am the freedom bard. Anything, something but you. Any there of all freedom bards. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీడమ్ బార్డ్స్లా హ్యాపీగా ఉండాలి. ఫ్రీడమ్ మనకి చాలా దొరుకుతుంది, అంతులేనంతిదిగా ఎనలేనంతిదిగా దొరుకుతుంది. అలాగని దొరుకుతుంది కదా అని చెప్పి ఆ ఫ్రీడమ్ని ఎక్కువగా అనవసరమైన వాటికి మనం వేస్ట్ చేసుకోకూడదు. అవసరమైన వాటికి యూజ్ చేసుకోవాలి. మనం ఎంత నాశనమైనా, ఎంత పతనమైపోయినా, ఎంత బాగోకపోయినా మళ్ళీ మనం పాత ఉనికిని తిరిగి తీసుకొచ్చుకోవాలి. మన పాత ఉనికితనాన్ని తిరిగి తీసుకొచ్చుకోవాలి. మనకి మనమే బాగుపడాలి. మనలో మనమే చైతన్యం తీసుకొచ్చుకోవాలి. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. ఒక అభ్యుదయానికి రావాలి. ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక జయమంటూ పెట్టుకొని, ఒక ఏం పెట్టుకొని దానికోసం పాటుపడాలి. దానికోసం ముందుకెళ్ళాలి. మనం ఏ విధంగా చేస్తే మనతో అది అయ్యిద్దా అని దానికోసం శత విధాలుగా ప్రయత్నించి కృషి చేస్తే అవ్వందంటూ ఏమి లేదు. కృషితో నాస్తి దుర్భిక్షమని తాతగారు సీనియర్ ఎన్టీ రామారావు గారు పాట పాడారు. అది గుర్తు తెచ్చుకుంటే చాలు. కృషితో నాస్తి దుర్భిక్షం. మనం చేయాల్సిన కర్తవ్యాన్ని ప్రేమిస్తే చాలు. మనం ఎంత కృష్ణులమైనా సరే గోపికల్ని, మన స్నేహితులని, మన వాళ్ళని ప్రేమించడం కన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి. మన వర్క్ను ప్రేమించుకోవాలి. మన ఏమిని ప్రేమించుకోవాలి. మన ఏం కోసం ఎంతైనా పాటుపడాలి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది నీ కాళ్ళకి బానిస అయింది. నేను చూసి నలుగురు నవ్విన వాళ్ళు కూడా శబాష్ అని జిందాబాద్ కొట్టి చప్పట్లు కొడతారు. అదేరా మనకు కావాల్సింది. అప్పుడు మన తల్లి మనల్ని చూసి, ఆ తల్లి కళ్ళంటే ఆనంద బాష్పాలు వస్తాయి చూడు, అవి చూడటానికి రెండు కళ్ళు కూడా చాలు. మనల్ని చూసి చప్పట్లు కొడుతుంటే మనని కన్న తల్లి, మన తోటి వాళ్ళు, మన బంధువులు చూసి ఆనందపడతారు చూడు. ఆ ఆనందానికి మించింది ఇంకేమైనా ఉంటుందా? దానికి సరిహద్దులు కూడా ఉండవు. అదిరా మనకు కావాల్సింది. అంతేగాని చిన్న చిన్న ఆనందాలు కావు. ఆ ఆనందం ముందు మనం చిన్న పిల్లలమైపోయి కేరింతలు కొట్టాలి. అదే నా ఆకాంక్ష. ఎనీవే, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే విషెస్. మా అన్నయ్య ఎన్టీఆర్ అన్నయ్య తరపు నుంచి, నా తరపు నుంచి, మా ఎన్టీఆర్ బ్రదర్స్, మా ఎన్టీఆర్ అభిమానులందరికీ, మా ఎన్టీఆర్ బ్రదర్స్ అందరికీ, అండ్ నాకు, మీకు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే విషెస్ చెప్తున్నా మనస్ఫూర్తిగా. అన్నయ్య, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. మా కోసం ఇంకా ఇంకా హిట్ మూవీస్ తీసి మంచి మంచి సినిమాలు తీయాలి. వీరాది వీరుల్లాగా నువ్వు ఉంటుంటే చూసి ఆనందపడటం అది మాకు ఏదో తెలియని ఒక అద్భుతం. మా హ్యాపీనెస్ మాకు ఎప్పటికీ కావాలి. అది నువ్వు ఇస్తావని మేము ఎప్పటికీ ఆకాంక్షిస్తూనే ఉంటాం. ఇస్తావు, కంపల్సరీ ఇస్తావు. ఎప్పటికి కూడా మేము చచ్చే వరకు కూడా మీ తమ్ముళ్ళంగా, మీ వీరాభిమానులుగా, మీ తమ్ముళ్ళుగానే మేము బతుకుతాం. మేము ఇక్కడ ఏం చేసినా, మేము చేసే మంచి చెడులో ప్రతి ఒక్క దాంట్లో మీ గైడెన్స్ని వెతుక్కుంటూనే ఉంటాం. సరే, బాయ్. ఐ లవ్ యూ ఎన్టీఆర్ అన్నయ్య.